కోవిడ్ భాష వస్తే మనం మాట్లాడి చెలగించుకోగలం కానీ మనం కొట్టలేము. కానీ వాళ్ళతో ఈ పాటలు ఇక్కడ మొబైల్ నా చెల్లెనికి ఇచ్చేసి ఆ టైంకి ఆ కోవిడ్ వచ్చాడు కాబట్టి కోవిడ్ పిల్లకాయల కాడ చాలా జాగ్రత్తగా ఉండండి. సభానాసురు ప్రదేశం రెండు నాకు తెలుసు. ఒంటరిగా అయితే వెళ్ళకాకండి. ఒంటరిగా వెళ్ళినారంటే ఖచ్చితంగా పిల్లకాయలు రియల్ గన్నులు అంటే పిల్లకాయల కాడ ఉండవని నేను అనుకున్నా. మేము తిరిగి వాళ్ళని కొట్టచ్చు కదా, పిల్లకాయలే కదా, వాళ్ళకి భయపడి మీరు డబ్బులు మొబైల్ ఇచ్చేస్తారా? కోవిడ్లో వాళ్ళు తిరిగి కొట్టినా కూడా మనం తిరిగి కొట్టేదానికి లేదు. మాత్రం నైట్ మీరు తిరిగేటప్పుడు ఆ ఏరియాలో ఒంటరిగా అయితే వెళ్ళక, మళ్ళీ పోయిన తర్వాత మనకి ఏం రావు కదా. రియల్ గన్. హాయ్ ఫ్రెండ్స్, కోవిడ్లో ఉండేవాళ్ళు డ్రైవర్లు కానీ వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా కానీ జాగ్రత్తగా, ఎలా జాగ్రత్తగా అంటే కోవిడ్ పిల్లకాయలతో జాగ్రత్తగా ఉండండి. అది ఎలాగంటే చెప్తా చూడండి. నిన్న నేను మా మేడం వాళ్ళ ఇంటికి వాళ్ళ అమ్మగారింటికి పోతారు శుక్రవారం. నేను అక్కడ బండి పార్క్ చేసి ఈసారి